తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రేబేకా. యాజ్ యూజువల్ గానే మళ్ళీ అనసూయ ఒక వివాదంలో చిక్కుకుంది. అంటే ఇది యాజ్ యూజువల్ ఏం కాదు, ఆవిడకి ఇది కామనే. ప్రతి ఒక్కటి ఎట్లా అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భుజాలు తడుముకున్నట్టు ప్రతి దాంట్లో నేనున్నా అని ఇట్లా వస్తారనమాట ఆవిడ. అలాంటి ఒక క్రమంలోనే ఇప్పుడు కూడా సేమ్ ఒక వివాదంలో చిక్కుకున్నారా, ఆవిడ కావాలని చేసుకున్నారా అర్థం కాదు. అంటే నాకేమనిపిస్తుంది అని అంటే బేసికలీ నాది కాదు, చాలా మంది ఒపీనియన్ ఇది. అండ్ ఈవిడ వచ్చినటువంటి వీడియోస్ కింద వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ ఏంటంటే ఈవిడికి ఎక్కడైతే డౌన్ అయిపోతుందో, ఎక్కడ కూడా అనసూయ పేరు వినపడట్లేదు అని అనుకుంటుందో ఇలాంటివన్నీ చేస్తుందట అనసూయ గారు. ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం, లేదంటే ఏదో ఒక మాట అనడం, ఆ మాట కాంట్రవర్స్ అవుతుందని తెలిసి ఆ మాట కావాలని అనటం, దాని గురించి అందరూ మాట్లాడుకోవడం, ఈవిడ గురించి ఈవిడ ఇట్లా లేపేస్తారు అంతే. అది డౌన్ అయినా హై అయినా ఒకరి పేరు వినపడుతుందనంటే ఆవిడ వీడియోలే సర్క్యులేట్ అవుతా ఉంటాయి, ఆవిడ పేరే సర్క్యులేట్ అవుతా ఉంటుంది. ఎవరి అనసూయ అని చూడటానికి జనాలు ఉత్సాహపడుతూ ఉంటారట. అతుత్సాహం అంటారు చూడండి, అలాంటిది చూపిస్తూ ఉంటారు. అందులో కారణంగానే అనసూయ గారు ఇలాంటివి చేస్తారా అని అంటే ఇప్పుడు ఒక వీడియో వినిపిస్తాను మీకు. వాట్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇస్ దాట్ చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి నచ్చిన యాజ్ యూజువల్ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా, ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తే దాన్ని కట్ చేసుకుంటారు. సో నా పొద్దున లేచిన అసలు నేను నీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్. మీకు అర్థమైంది కదా, ఎవరికీ నేను చెప్పాల్సిన అక్కర్లేదు, బొక్క మీరెంత మీ బతుకులు ఎంత అన్నట్టుగానే అక్కడ ఆవిడ మాట్లాడారు. అసలు బేసికల్లీ దీనికంటే ముందు వీడియో ఏం జరిగింది అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అవన్నీ వాళ్ళ కోసం నేను ఒకసారి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఆవిడ గారు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటూ దేవుడి పేరు చెప్పుకుంటూ ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ఎదవలు అన్నట్టుగానే మాట్లాడింది. నిజంగా టు బి ఫ్రాంక్ ఆవిడనే మాట్లాడింది. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్, శుద్ధ వేస్ట్, పరమ వేస్ట్ అన్నట్టు మాట్లాడింది. అంటే జై శ్రీరామ్ అని పేరు చెప్పుకుంటూ, దేవుడి పేరు చెప్పుకుంటూ, భక్తి అని చెప్తూ ఆ భక్తినే ఇలాంటి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు, దారుణమైనటువంటి పనులు చేస్తున్నారు. వీళ్ళకి బేసికలీ పని పాట ఏమీ లేదు, పని పాట లేక ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, పాడు పనులు అన్నట్టుగా మాట్లాడింది అనసూయ గారు. సో అదే వీడియో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో ఆవిడ పైన కేసు ఫైల్ చేశారు. అంటే దేవుడి పేరు గురించి మాట్లాడే వ్యక్తులని, అలాగే పేరును కూడా తప్పు ద్రోవ పట్టించే విధంగా తప్పుడు మాటలతో మాట్లాడింది అన్నట్టు, ఎదవలు అన్నట్టుగా, వేస్ట్ గాళ్ళు అన్నట్టుగా మాట్లాడేసరికి ఎవరు తీసుకుంటారో ఎవరు తీసుకోలేరు. సేమ్ అక్కడ అదే జరిగి కేసు ఫైల్ చేసేసరికి అప్పుడు అమ్మగారు మళ్ళా బయటకు వచ్చి నేను బొక్క ఎవ్వడికి ఏం చెప్పాల్సిన సమాధానమే చెప్పని, నాకు అవసరం కూడా లేదు, కానీ నా అనుకున్న వాళ్ళకి చెప్పాలని ఫోన్ చేసుకుని చెప్పొచ్చుగా, మరి వీడియో ఎందుకు? ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఉండాల్సింది, లేదా వాళ్ళ కోసం వాళ్ళకి వీడియో పబ్లిష్ చేసి ఉండాల్సింది, అంటే వాళ్ళకి వీడియో పంపించాల్సింది. పబ్లిసిటీ మరి ఎందుకు, పబ్లిక్ ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే పంక్తారు పట్టుకున్నని తెలుసు కాబట్టి. దేనికి? జై శ్రీరామ్ అనేటువంటి పదాన్ని నీ ఇష్టానికి నువ్వు వాడుకుంటే ఖచ్చితంగా ఎవరు కూడా ఒప్పుకోరు. అదే కారణం చేత బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అనసూయ గారి పైన కేసు ఫైల్ చేసిరు. ఆ కేసు ఫైల్ చేసేసరికి అమ్మగారికి ఏం చేయాలో తెలియక ఆ వీడియోని నేను నా పెద్ద కొడుక్కి నేను రాముడు అని పేరు పెట్టుకున్నాను, నేను రామ భక్తురాలిని, నేను కిటికీ ఓపెన్ చేయంగానే జై శ్రీరామ్ అంటాను, లేదు అని అంటే ఫ్యాన్స్ ఆన్ చేసిన, లైట్స్ ఆన్ చేసిన జై శ్రీరామ్ అంటారు. మరి అక్కడ ఎందుకు మరి అట్లా మాట్లాడావు? మీరు ఒకసారి వీడియో చూడండి, బహుశా స్క్రీన్ మీద వేస్తాను నేను, ఆ వీడియో చూడండి. ఆవిడ జై శ్రీరామ్ అనే పదాన్ని ఎలా వాడింది,
అలాంటి పదాలు మాట్లాడే వాళ్ళని ఏ విధంగా అన్నది అనేది తెలుసు. సో ఇప్పుడు తనేమంటుందనంటే నేను అన్నది ఒకటి, మీరు క్రియేట్ చేసుకుంటుంది ఒకటి. మర్రే ఇక్కడ ఏఐని ఇలా కూడా వాడతారని నాకు తెలియదు కదా. ఒక వీడియోలో నువ్వు చెప్పినటువంటి మాటల్ని అలా కాదు నేను చెప్పినంత వరకే ఉంచుకోండి అని మధ్యలో ఉన్న పదాన్ని కూడా కట్ చేసి ఈవిడ మీద మాత్రమే నెగిటివిటీ పోగు చేస్తారు అన్నట్టుగా ప్రతిసారి ఇరుక్కోవడం ఎందుకు తల్లి అనిపించింది. సీరియస్ గా నాకు ఈవిడ చూస్తే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు అంట జనాలకి. నాకు కూడా అదే అనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నేనున్నాను అట్లా ముందుకు వస్తుంది, తర్వాత ఏమన్నంటే బ్యాక్ స్టెప్ వేస్తుంది, మళ్ళీ ముందుకు వస్తుంది బ్యాక్ స్టెప్ వేస్తుంది. అది కూడా ఏంటంటే అనసూయ అనే ఒక వ్యక్తి ఈ భూ ప్రపంచం మీదే బ్రతికుంది, ఆవిడ ఏమన్నంటే ఊరుకోదు, ఎందుకనంటే ఆవిడ పేరు కింద డౌన్ వెళ్ళిపోతున్న కొద్దిగా పైకి లేపుంటుంది. ఆవిడలే ఎవరు డబ్బాలు కొట్టక్కలట, డబ్బు కొడతారా నీ డబ్బు నువ్వు కొట్టుకుంటున్నావు అంటారు చూడండి, అది ఎవరు కొట్టక్కర్లేదు అనమాట, అనసూయ గారే కొట్టుకుంటారట. అలాంటి కామెంట్స్ వస్తే బహుశా మీకు అందుకే. సో ఇది మా మాటలు కాదు మేడం, మీ గురించి జనాలు మాట్లాడుతున్న మాటలే మీకు నేను నా రూపంలో నా మాటల రూపంలో చెప్తున్నాను. సో మరి అనసూయ గారు చేసినటువంటి జై శ్రీరామ్ గురించి కామెంట్స్, అలాగే ఈ వివాదంలో మీరేమనుకుంటున్నారు? బహుశా ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా దీనికి రాదనుకున్నాను, ఎందుకంటే ఆవిడ గురించి అందరికీ ఉన్నటువంటి పాజిటివ్నెస్ అది. మరి సో మీరేమనుకున్నది మస్ట్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం, చూస్తున్నానండి. అవచారం.